ఎంకిపెళ్లి సుబ్బిచావుకి వచ్చినట్లు అన్నా చెల్లెల మధ్య పోరు వారి బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ఇక్కట్ల పాలు చేస్తోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ సీఎం జగన్, పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మధ్య ఇరుక్కుపోతున్న వైవి సుబ్బారెడ్డి ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారట. మొన్న ఆస్తుల వివాదంలో, నిన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైవి ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిల. తన ఫోన్ ని జగన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ వైవిని సాక్ష్యంగా చూపించారామె. షర్మిల లేవనెత్తుతున్న అంశాలపై కౌంటర్ ఇచ్చేందుకు వైవి సుబ్బారెడ్డి తెగ ఇబ్బంది పడుతున్నారట. అటు మిగిలిన వైసీపీ పెద్దలు కూడా షర్మిల లేవనెత్తిన అంశాలపై ఎలా స్పందించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైందనుకున్న తరుణంలో కాదు, అటు ఏపీలోను కూడా ట్యాపింగ్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. గడిచిన 5 ఏళ్లలో ఏపీకి చెందిన రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ అయ్యామంటూ జరుగుతున్న ప్రచారం వేడి పుట్టిస్తున్న తరుణంలోనే షర్మిల తెరపైకొచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే తన అన్న, మాజీ సీఎం జగన్ తో షర్మిల విభేదిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె జగన్ ను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. దాంతో అన్నా చెల్లెల మధ్య తీవ్ర ఆఘాతం ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన షర్మిల తర్వాత జగన్ పార్టీ 11 సీట్లకే పరిమితమై ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయిన తర్వాత కూడా అదే రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కుటుంబ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి ఆమె తన అన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ సైతం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై ఫిర్యాదులు చేశారు. ఆ వివాదం సద్దు మనకక ముందే షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు గుప్పించడంతో అన్నా చెల్లెల మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తోందంటున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయంగా తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కుట్రలు చేశారని వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ముమ్మాటికి వాస్తవమని, ఈ వ్యవహారం అంతా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఏమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ఫ్లోలో కేసీఆర్, కేటీఆర్, జగన్లకున్న సాన్నిహిత్యాన్ని షర్మిల వివరించారు. వారు చాలా మంది సత్సంబంధాలు మెయింటైన్ చేశారని, వారి అనుబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని సెటైర్లు వేశారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా మెలిగేవారని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా ఆస్తుల వివాదం సమయంలో ప్రస్తావించిన వైవి సుబ్బారెడ్డి పేరుని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా షర్మిల ఇరికించేశారు. తన ఫోన్ ట్యాప్ అయిన విషయాన్ని వైవి సుబ్బారెడ్డి తనతో చెప్పారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు వైవి సుబ్బారెడ్డి చెప్పారని, అవసరమైతే బైబిల్ పై ప్రమాణం చేస్తారని షర్మిల అన్నారు. ఇటీవల కాలంలో పదే పదే వైవి సుబ్బారెడ్డి పేరును షర్మిల ప్రస్తావించడంతో వైసీపీ పెద్దలకు మింగుడు పడ్డం లేదట. కీలకమైన అంశాలకు సంబంధించి తన పేరును ప్రస్తావించడం పట్ల అటు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే జగన్, షర్మిలకు మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది. ఆస్తుల పంపకాలపై రాజశేఖర రెడ్డి ఆలోచనలేంటో వైవి సుబ్బారెడ్డికి స్పష్టంగా తెలుసని షర్మిల చెప్పారు. జగన్ ఒత్తిడితోనే వైవి సుబ్బారెడ్డి వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని కూడా షర్మిల అంటున్నారు. ఓవైపు ఆస్తుల వివాదంలో తన పేరు తెరపైకి తీసుకోవడంతోనే ఇబ్బంది పడిన వైవి సుబ్బారెడ్డి తాజా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు షర్మిల ప్రస్తావించడం పట్ల వైవి సుబ్బారెడ్డి మదన పడుతున్నారట. ఒకవైపు షర్మిల తన్ను సాక్షిగా పేర్కొంటూ నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే, మరోవైపు వైవి సుబ్బారెడ్డి మాత్రం షర్మిల ఆరోపణలు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షర్మిల ఆరోపణలకు కౌంటర్ గా ఎక్స్ లో స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారు అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని వైవి ట్వీట్ లో పేర్కొన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని, అప్పుడు జగన్ కి షర్మిలకి సంబంధాలు ఇప్పటిలా లేవని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్ ని ట్యాప్ చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక్కడి సీఎం కు ఎందుకిస్తుంది? అసలు కేసీఆర్ గారి ప్రభుత్వం ట్యాప్ చేసిందా లేదా అన్నది తనకు తెలియదన్నారు. తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నారని పేర్కొన్నారు. అన్నా చెల్లెళ్ల గొడవలపై బయటకు మాట్లాడలేకపోతున్న బాబాయ్ ఎక్స్ ఖాతాలో తన గోడు వెళ్లగక్కుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా వైవి సుబ్బారెడ్డి ఇద్దరి మధ్య ఇరుక్కుపోయారనే టాక్ నడుస్తోంది.